మొక్క భాగాలన్నిటిలోకి గింజలలో అంటే ఆ సీడ్స్లో అంటే విత్తనాల్లో ప్రత్యేకత ఉంటుంది. ఒక్కొక్క గింజకి ఒక్కొక్క ప్రత్యేకత. అయితే ఇలాంటి ప్రత్యేకతలు ఉన్న అనేక గింజల్ని కలిపి తీసుకుంటే అనేక రకాల సమస్యను పరిష్కరించుకోవచ్చు. దీన్ని రోజు ఇలాంటి ఈ గింజల మిశ్రమాన్ని 1 నుంచి 2 స్పూన్స్ తీసుకుంటూ ఉంటే చాలు కొలెస్ట్రాల్, మలబద్ధకం, మధుమేహం ఇలాంటివన్నీ కూడా మాయమవుతాయి. అంటే అనేక రకాల సమస్యల్ని, అనేక వ్యాధుల్ని ఈ సీడ్ మిక్స్తో ఫిక్స్ చేసుకోవచ్చు. ఆసక్తికరమైన ఈ విషయాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో ఎంతో ముఖ్యమైన ఈ విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అందరికీ అవసరమైన విషయం ఇది. అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉంది. ఎందుకంటే ఆరోగ్య పరిరక్షణకి ఉపయోగపడేటటువంటి ఈ సీడ్ మిక్స్. ఏమిటి దీని ప్రత్యేకత అంటే దీన్ని రోజు 1 నుంచి 2 చెంచాలు, చిన్న చెంచాలు తీసుకుంటే చాలు. రోజుకి 3 సార్లు, 2 సార్లు మీ అవసరాన్ని బట్టి అనేక సమస్యలని పరిష్కరించుకోవచ్చు. అంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ని వీటితోటి చక్కదిద్దుకోవచ్చు. ఏమిటి ఈ సీడ్ మిక్స్లు? ఇవి తెలుసుకుందాం. రకరకాల అనారోగ్యాలు, అనేక రకాల సమస్యలు అనేక మందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ సీడ్స్ని మిక్స్ చేసి తీసుకోవాలి. ఆరోగ్యానికి చాలా మంచిది ఇవి. రకరకాల గింజల్ని మిక్స్ చేయటం వల్ల వాటిలో ఉండేటువంటి అన్ని ఉత్తమ అంశాలని కలపవచ్చు. దీంతో ఒక్కపొడిలాగా వీటిని తీసుకుంటూ ఉంటే అటు ఆరోగ్యానికి ఆరోగ్యం, అలాగే ఆనందానికి ఆనందం. దీంట్లో మెయిన్గా సొరకాయ గింజలు అంటే ఆనపకాయ గింజలు, అలాగే ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు, ఇంకా నువ్వులు, ఇంకా సోపు ఇలాంటివి కలిపి చేసుకోవాలి. అన్నింటినీ కలిపి సింపుల్గా ఏమీ వేయకుండా డ్రై రోస్ట్ చేయాలి. చివరిలో కొద్దిగా నల్ల ఉప్పు అంటే బ్లాక్ సాల్ట్ కలిపి ఉంచుకోవాలి. ఇంకా దీన్ని ఒక్క పలుకుల్లాగా తింటే అద్భుతమైనటువంటి ఫలితం కనిపిస్తుంది. అనేక సమస్యలను చక్కదిద్దుకోవచ్చు. ఏమిటి సమస్యలు వరుసగా తెలుసుకుందాం. ఎక్కువ మందిని బాధించేది, అనేక మరణాలకి కారణమయ్యేది, గుండె జబ్బులు లాంటి వాటికి, అధిక రక్తపోటుకి కారణమయ్యేది ఏమిటి అంటే కొలెస్ట్రాల్, అధిక కొలెస్ట్రాల్. కాబట్టి ఒకవేళ మీకు ఈ అధిక కొలెస్ట్రాల్ అనేది ఇబ్బంది పెడుతూ ఉందనుకోండి, అప్పుడు ఈ సీడ్ మిక్స్ మీకు ఉపయోగపడుతుంది. అంటే అనేక సమస్యలకి ఇది ఈ కొలెస్ట్రాల్ మూలం కాబట్టి దీన్ని తగ్గించుకోవాలి. ఈ సీడ్ మిక్స్ అనేది ఈ కొలెస్ట్రాల్ నియంత్రణకి అద్భుతంగా పనిచేస్తుంది. అధిక రక్తపోటును కూడా ఇది కంట్రోల్లో ఉంచుతుంది. సీడ్ మిక్స్ని తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలు దూరం అవుతాయి, ఎందుకంటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది కాబట్టి. అలాగే యంగ్స్టర్స్కి ఆసక్తికరమైన ఒక విషయం ఉంది. చాలామంది నా దగ్గరికి వచ్చేవాళ్ళు కంప్లైంట్ చేస్తూ ఉంటారు, ఇదే జుట్టు రాలటం. ఈ జుట్టు సమస్యలను కూడా ఈ సీడ్ మిక్స్ తోటి సరిదిద్దుకోవచ్చు. ఎలా అంటే ఈ సీడ్ మిక్స్లో ఉండేటువంటి అనేక అంశాలు జుట్టుకు కావాల్సిన పోషకతత్వాలు అందిస్తాయి. అంటే కేశాలు, చర్మ రక్షణకి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీంతో చర్మానికి కూడా లాభం ఉంటుంది. కాబట్టి దీన్ని రోజువారీగా మీరు తీసుకుంటూ ఉండండి. దీంట్లో ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్లు అంటే ఏడీఈకే ఉంటాయి కాబట్టి ఈ విటమిన్లు ఈ సీడ్స్లో ఉండేటువంటి ఆ ఫ్యాట్లో కరిగి శరీరం లోపలికి విలీనం అవుతాయి. అలాగే ఆడపిల్లలకి, మహిళలకి ఇంకొక ఆసక్తికరమైన విషయం ఉంది. చాలామంది జీవితాంతం ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఈ సమస్య పీరియడ్ ప్రాబ్లంతో బాధపడుతున్నప్పుడు సీడ్ మిక్స్ మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే మహిళల ఆరోగ్యానికి చాలా మంచిది ఇది. పీరియడ్ సమయంలో వచ్చేటటువంటి ఆ నొప్పుల్ని తగ్గిస్తుంది, హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే క్రమంగా మన దేశంలో ఈ సమస్య పెరిగిపోతూ ఉంది. ఒక రకంగా క్యాపిటల్ అని చెప్పొచ్చు. ఈ వ్యాధే డయాబెటీస్, మధుమేహానికి మన ఈ కంట్రీ క్యాపిటల్ కింద మారబోతుంది ప్రపంచవ్యాప్తంగా చూస్తే. దీన్ని కంట్రోల్ చేయడానికి కూడా ఈ సీడ్ మిక్స్ ఉపయోగపడుతుంది. అంటే దీంట్లో ఉండేటువంటి కొన్ని ప్రత్యేకమైన తత్వాలు, ఫైబర్ ఇవన్నీ కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్కి సహాయపడతాయి. అలాగే అనేక వ్యాధులకి కారణం, దీన్ని అసలు చేసే అనేక వ్యాధులు దీంతో వస్తాయి. కాబట్టి ఈ సమస్య మలబద్ధకం, కాన్స్టిపేషన్లో కూడా ఈ సీడ్ మిక్స్ ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీంట్లో బోల్డంత ఫైబర్ ఉంటుంది కాబట్టి జీర్ణక్రియకి ఇది బాగా సహాయపడుతుంది. దీంతో మలబద్ధకం సమస్య పోతుంది. దీన్ని ఎలా తీసుకోవాలి అనేది తెలుసుకోవాలి. అంటే మీకు తోచినటువంటి ఈ సీడ్ మిక్స్, ఈ సీడ్స్ అన్నింటినీ కూడా మీరు ఫ్రెష్గా తెచ్చుకొని వాటిని రెడీగా పెట్టుకొని లైట్గా రోస్ట్ చేయండి. ఇలాగ రోస్ట్ చేసి నిల్వ చేసుకొని ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా వీటన్నిటిని కాస్త డ్రై రోస్ట్ చేసి దానికి కొంచెం నల్ల ఉప్పు బిడాలవడం కలుపుకొని దీన్ని తీసుకుంటూ ఉండాలి. 1 స్పూను తీసుకుంటూ ఉండాలి. దీన్ని రోజుకి 3 సార్లు, అంటే ఉదయం 1 స్పూను, మధ్యాహ్నం 1 స్పూను, రాత్రికి 1 స్పూను.
ఇలాగా మీకు అవసరం అనుకుంటే రోజుకి 4 స్పూన్ల వరకు కూడా దీన్ని తీసుకోవచ్చు. దీంతో అనేక సమస్యలను మీరు తగ్గించుకోవచ్చు. ఇలాగా ఈ ఆహారంలోనే ఔషధతత్వాలు దాగి ఉంటాయి. అయితే వీటిని కనిపెట్టి వీటిని జాగ్రత్తగా ఒక ఔషధంలాగా వాడుకోగలిగితే అనేక సమస్యల్ని మీరు చక్కదిద్దుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవ్వడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.